మాజీ మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా విచారణకు పిలిచిందని మాలతి కవిత ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, సింగరేణి టెండర్ల గురించి మాట్లాడడంతోనే విచారణకు పిలిచారని విమర్శించారు. రేపు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలైనా, ఏ గ్రామంలోనైనా, ఏ తండాలైనా బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చినట్లయితే ఇది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని ముందస్తుగానే వాళ్ళని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కూడా ఆ మాటల్ని పూర్తి స్థాయిగా కూడా ఇవాళ ఎస్పీ గారి ఆఫీస్ వాళ్ళకి ఇవాళ దరఖాస్తు ముందస్తుగా ఇవ్వడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మహబూబాద్ మున్సిపాలిటీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా కైవాసం చేసుకోవడం ఖాయం తెలియపరుస్తూ మరొకసారి హరీష్ రావు గారి మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా చేస్తున్న వాటిని కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. మీరు ఎటువంటి కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినా, ఏది చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.